సో డాక్టర్ గారు, మనకి ఈ హార్ట్ అటాక్ అనేది ఎనీ ఏజ్ గ్రూప్ అంటే యంగ్ పీపుల్ కావచ్చు, లేదా మిడ్ ఏజ్ గ్రూప్ పీపుల్ కావచ్చు, లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్ కావచ్చు. సో ఎవ్వరికీ కూడా ఈ హార్ట్ అటాక్ అనేది అసలు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి లైఫ్ స్టైల్ని వీళ్ళు అలవరుచుకోవాలి అని అంటారు? ఎటువంటి జీవన శైలిని వీళ్ళు పాటించాలి అని అంటారు డాక్టర్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అసలు హార్ట్ ప్రాబ్లం అనేది ఎవరికి రాకుండా ఉండాలా అనేది అందరి కోరిక కూడా. అది కూడా ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలోనే చూస్తే లాస్ట్ 5-10 ఇయర్స్లో హార్ట్ ప్రాబ్లం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. నెసెసిటీ చూస్తే అవేర్నెస్ ఆర్ అవగాహన ముందు అందరికీ హెల్త్ రిలేటెడ్ అవేర్నెస్ అనేది ఫస్ట్ రావాలి. మనం జాగ్రత్తలు తీసుకుంటే హార్ట్ ప్రాబ్లం అనేది ప్రివెంట్ చేయొచ్చు అనే ఒక అవగాహన వస్తే అదే నా బిగ్ విన్నర్. ఇది కాకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాన్షియస్ చాయిసెస్ ఇన్ ద డయట్. ఇప్పుడు మనం ఏమి డయట్ తీసుకుంటున్నాము, ఏది తింటున్నాము, ఏది తినకూడదు అనేది ఆ కాన్షియస్గా ఆ చాయిసెస్ అనేది ఫస్ట్ నుంచి చేయాలి. చిన్న పిల్లల నుంచి అలవాటు చేయాలి. ఇప్పుడు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మాల్కి వెళ్తే అన్ని యంగ్స్టర్సే ఉన్నారు. పిల్లలు అన్ని ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడే ఆర్డర్ చేసి తింటున్నారు. ఏదో ఒక రోజుకి ఫర్ ఫన్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఓకే, కానీ వాళ్ళు అలాంటి అలవాటులోనే పెరిగి వచ్చినప్పుడు దట్ ఈస్ ది వే ఆఫ్ ద డయట్ అనుకోండి. ఇప్పుడు యుఎస్లో 35% ఒబిసిటీ అంటారు. అంటే ఎవ్రీ థర్డ్ పర్సన్ ఇస్ ఒబీస్ యుఎస్లో. ఇప్పుడు ఇంచుమించి యుఎస్ లైఫ్ స్టైల్ డయటరీ చాయిసెసే మనకు ఇక్కడ ఫాలో అవుతున్నారు. వెస్టర్న్ డయట్ అని, పిజ్జాలు, బర్గర్లు, డీప్ ఫ్రైడ్ అని. సో ఆ కాన్షియస్ చాయిసెస్ ఫ్రమ్ ద బిగినింగ్, డయట్ అనేది ఏది తీసుకోవాలి, తీసుకోవద్దు. ఫిజికలీ యాక్టివ్, నేను ఫస్ట్ నుంచి చెప్పినట్టు ఏ రోజు మనం ఫిజికల్గా యాక్టివ్ ఉండాలనుకుంటున్నామో ఆ రోజు నుంచి మన లైఫ్ అనేది మారుతుంది. సో ఫిజికల్లీ యాక్టివ్ అనేది ఇస్ అ మస్ట్. ఇన్ఫ్యాక్ట్ మనం ది సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై ఒపీనియన్ వచ్చి ఫిజికల్ ఫిట్నెస్. మనం ఫిట్గా ఉంటే 50% ఆఫ్ ది రోగాలు ఒంట్లో రాదు. నాట్ జస్ట్ హార్ట్, ఎనీ ప్రాబ్లం ఫర్ దట్ మ్యాటర్, షుగర్ కానీ, బీపీ కానీ. ఇది సో హెల్దీ డయట్, ఫిజికలీ యాక్టివ్ లైఫ్ స్టైల్, అవేర్నెస్ అబౌట్ ద చాయిస్. మనం ఎలాంటి ఏం తీసుకుంటున్నాం, ఏం తీసుకోవట్లేదు, ఏమేం చెయ్యాలి, చెయ్యకూడదు, ఇవన్నీ మనం పాటిస్తే ఇట్ హ్యాస్ టు హ్యాపన్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, ఫ్యామిలీ లెవెల్ అండ్ ఈవెన్ ఫ్రమ్ ది గవర్నమెంటల్ లెవెల్. గవర్నమెంట్లో కూడా అవగాహన తెలిపించటానికి వాళ్ళు ప్రోగ్రామ్స్ తీసుకురావాలి, అవేర్నెస్ అనేది చెయ్యాలి. ఇప్పుడు మీరు అనినట్టు ఎవరికి కూడా హార్ట్ ప్రాబ్లం రాకుండా చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే డాక్టర్.